వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు. ఆర్ఓఎఫ్ఆర్ భూ సమస్యలను 10 రోజుల్లో పరిష్కరించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశం. 6 ఏళ్లలోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలి. మహిళలందరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ పమేలా సత్పతి సూచన. రైతులకు సహకార వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీ. పెద్దపల్లి జిల్లాలో కాటమయ్య స్వామికి తాటి ముంజలతో అభిషేకం. అందరినీ చల్లంగా చూడాలని వేడుకలు. క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. యువతను టార్గెట్గా చేసుకుని బెట్టింగ్ యాప్లు నడుపుతున్న వారు మహారాష్ట్రకు చెందిన వారు కాగా ఇక్కడి వారు ఏజెంట్లుగా సబ్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. నిజామాబాద్ ఆర్మూర్లో మొత్తం 7గురిని పోలీసులు అరెస్ట్ చేయగా 9 మంది పరారీలో ఉన్నారు. బెట్టింగ్ ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను సిపి సాయి చైతన్య శుక్రవారం వెల్లడించారు. కేసు వివరాలైన మాటల్లో నిజామాబాద్ నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న భారతీరాణి కాలనీలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, 5వ టౌన్ ఎస్ఐలు గంగాధర్, లక్ష్మయ్య సిబ్బందితో కలిసి దాడి చేశారు. తన ఇంటి వద్దే సెల్ ఫోన్లలో బెట్టింగ్ నిర్వహిస్తున్న షేక్ ముజీబ్ అహ్మద్తో పాటు షేక్ నదీం, షేక్ అసైద్, షేక్ రెహాన్ ను అదుపులోకి తీసుకున్నారు. సాలూరాకు చెందిన షకీల్, నిజామాబాద్ ఆటోనగర్ కు చెందిన షేక్ నజీబ్, మహారాష్ట్రలోని ధర్మాబాద్ కు చెందిన సచిన్, ఆరెంజ్ ట్రావెల్స్ లో పనిచేసే నిజామాబాద్ కు చెందిన రమేష్ పరారీలో ఉన్నారు. A1 గా ఉన్న షేక్ ముజీబ్ అహ్మద్ పై గతంలో గేమింగ్ చట్టం ప్రకారం కేసులున్నాయి. ఆర్మూర్లో ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సిఐ సత్యనారాయణ, ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి బెట్టింగ్ ఆడుతున్న గట్టడి వడ్డ గౌతమ్, దయాల్ సునీల్, జాజు రంజిత్ ను అరెస్ట్ చేశారు. గట్టడి శ్రీకాంత్ తో పాటు హర్యానాకు చెందిన విపుల్ మంగ్, మహారాష్ట్రకు చెందిన బంటు పలాస్, బబ్లు ఠాకూర్, వినాయక్ పరారీలో ఉన్నారు. నిజామాబాద్ ఆర్మూర్లో పట్టుబడిన వారి నుంచి పోలీసులు నగదు, సెల్ ఫోన్లు, బ్యాంక్ పాస్ పుస్తకాలు, క్రెడిట్ డెబిట్ కార్డు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 2 పెద్ద గ్యాంగులు పట్టుకున్నారు. దాని మీద విల్ హ్యావ్ ఏ ప్రెస్ మీట్ ఇనిషియల్లీ. దాని తర్వాత ఒకటి వచ్చి మొన్న జరిగిన ఒక మర్డర్ కేసులో టౌన్ పోలీసులు చాలా కష్టపడి వాళ్ళని చేసుకోవడం జరిగింది, వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆ మూడింటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చి రేషన్ షాపులకు సన్నబియ్యం సరఫరా పంపిణీ వేగవంతం చేయాలని కలెక్టర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. రేషన్ షాపులకు సన్నబియ్యం రవాణా పంపిణీ వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సర్కార్ సప్లై చేసే సన్నబియ్యం భోజనం పేదలతో కలిసి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు చేయాలని సూచించారు. హైదరాబాద్ నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నబియ్యం సరఫరాపై రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారితో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కాన్ఫరెన్స్లో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కిలోకు 40 రూపాయలకు పైగా వెచ్చించి పేదలకు ఉచితంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు. మన రాష్ట్రంలో అత్యధిక జనాభా దొడ్డు బియ్యం తినడం ఆపేశారని, దీన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం 84% జనాభాకు ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. సన్నబియ్యం సరఫరా పంపిణీ విజయవంతమవుతోందని, ప్రజలు సన్నబియ్యం సంతోషంతో స్వీకరిస్తున్నారని, 84% జనాభా ఆహార భద్రతకు సుస్థిరత ఏర్పడిందన్నారు. ఈ నెల 6న శ్రీరామనవమి సందర్భంగా సీఎం భద్రాచలం వస్తారని, సన్నబియ్యం స్వీకరించిన దళిత, గిరిజన కుటుంబాలతో కలిసి భోజనం చేస్తారని మంత్రి తెలిపారు. జిల్లా స్థాయిలో సైతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పేదలతో కలిసి ప్రభుత్వం సరఫరా చేస్తున్న సన్న బియ్యంతో భోజనం చేయాలని మంత్రి సూచించారు. 13,000 కోట్లు ఖర్చు చేసి 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలన్నారు. సిఎస్ శాంతికుమారి మాట్లాడుతూ సన్న బియ్యం సరఫరా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ కారణంగా రేషన్ షాపుల వద్ద ఒకేసారి డిమాండ్ పెరిగిపోతున్నందున బియ్యం రవాణా వేగవంతం చేయాలని, రేషన్ షాపుల వద్ద అవసరమైన మేర బియ్యం అందుబాటులో పెట్టాలని కలెక్టర్కు సూచించారు. సన్న రకం బియ్యం సరఫరాపై ప్రభుత్వ చిత్తశుద్ధి చాటేలా ప్రచారం కల్పించాలన్నారు. నూతన రేషన్ కార్డు దరఖాస్తుల స్క్రూటీని వేగవంతం చేయాలని ఆదేశించారు. 6 సంవత్సరాలలోపు పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తల్లిదండ్రులకు సూచించారు. కరీంనగర్ తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభకు కలెక్టర్తో పాటు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ హాజరయ్యారు. గర్భిణీలకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారన్నారు. నూతన సిలబస్తో ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లతో అంగన్వాడీల్లో బోధిస్తున్నామని తెలిపారు. పిల్లలు ఎత్తుకు తగిన బరువుతో ఆరోగ్యంగా ఉండేలా అంగన్వాడీలో శ్రద్ధ తీసుకుంటారని తెలిపారు. పిల్లలందరినీ అంగన్వాడీలకు పంపించాలని సూచించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం
కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పర్లాపల్లి గ్రామంలోని మహిళలందరూ ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా 50 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారని తెలిపారు. ఇదివరకే 2 సార్లు మెడికల్ క్యాంపులు నిర్వహించామని వచ్చే నెలలో మరోసారి క్యాంపు ఏర్పాటు చేస్తామన్నారు. ఉచిత వైద్య పరీక్షలతో పాటు మందులు అందజేసే ఈ క్యాంపును 100% మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీపీ, షుగర్ వంటి వ్యాధులకు కూడా ఇక్కడ ఉచితంగా మందులు ఇస్తారని తెలిపారు. ఆరోగ్య మహిళా పరీక్ష ద్వారా ప్రమాదకరమైన వ్యాధులను ముందుగా గుర్తించి నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సబిత, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాజిత, సిడిపిఓ శ్రీమతి పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యం గురించి కొంచెం చూస్తే కొంత కోరత నాకు కనపడుతుంది దీంట్లో. సో ముఖ్యంగా అంటే అన్ని విషయాలు అందరూ మాట్లాడారు కాబట్టి నేను కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. ముందుగా ఆరోగ్య మహిళ అంటే ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఒక 50 రకాల టెస్టులు మహిళలకి మనం చేపియాలి. 3 నెలలు లేకపోయినా 6 నెలల్లో ఒక్కసారి అయినా ఈ 50 రకాల టెస్టులు మనం చేపిస్తే మనకి ఉన్న ఏదైనా సీరియస్ వ్యాధులు కానీ రోగాలు ఉంటే మనకు తెలిసిపోతుంది. ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తను బుట్టల్లో తడి, పొడి చెత్తగా వేరు చేసి అందించాలని కమిషనర్ చాహత్ బాజ్పేయి అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా కరీంనగర్లోని 10వ డివిజన్లో కమిషనర్ పర్యటించారు. నగర పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసి ఇంటింటికి తిరుగుతూ చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. పారిశుద్ధ్య విభాగం అధికారులు సిబ్బందితో కలిసి తడి, పొడి చెత్తను వేరు చేయడం, ఉత్పత్తి అయిన చెత్త ద్వారా కలిగే ప్రయోజనాలు, నష్టాలను ప్రజలకు వివరించారు. తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా నగరపాలక సంస్థ కార్మికులకు అందించాలని ప్రజలను కోరారు. ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పూర్తిగా నివారించాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణలో నగరపాలక సంస్థకు మెరుగైన ర్యాంకు వచ్చేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. కోరుట్ల మండలంలోని ధర్మారం గ్రామంలో రేషన్ దుకాణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు ప్రారంభించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ధర్మారం గ్రామంలో శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఆదేశాల మేరకు కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే పేదల పక్షపాతి అని, గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ అందజేయడమే కాకుండా పేద ధనిక తేడా లేకుండా అందరూ సమానమే అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా గొప్ప విషయమని నరసింగరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు, కొరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజురెడ్డి, కొరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమండ్ల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య సభ్యులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ వేములవాడ రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందని, రాష్ట్రంలో సుభిక్షంగా వర్షాలు కురిసి రైతులందరూ ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గాల అన్ని సమస్యలు తొలగిపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఇలా అభిషేకం చేయడం జరిగింది. మా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులందరం, లీలాదేవి గారు, లక్ష్మీనారాయణ గారు, మన రాంబాబు నాయక్ గారు, ప్రవీణ్ గారు, అందరూ కూడా మన లోకల్ పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో రామగుండంకు చెందిన 2 మృతి చెందారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుల్తానాబాద్ శాస్త్రీనగర్ వద్ద రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారు తుక్కు కావడంతో కారులో ఉన్న 2 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు రామగుండం ప్రాంతానికి చెందిన నిస్సార్ అహ్మద్, మహమ్మద్ గౌస్గా గుర్తించారు. హైదరాబాద్ నుండి రామగుండం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లాలో కాటమయ్య స్వామికి తాటి ముంజలతో అభిషేకం చేశారు. అందరినీ చల్లగా చూడాలని వేడుకలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లి గ్రామంలో గౌడ సంఘం గొల్లపల్లి సొసైటీ ఆధ్వర్యంలో కాటమయ్య స్వామికి తాటి ముంజలతో అభిషేకం చేసి నైవేద్యం సమర్పించారు. మాజీ సర్పంచ్ ములుగురి వెంకటలక్ష్మి అంజయ్య గౌడ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు పొన్నం నారాయణ గౌడ్, గౌడ సంఘం సభ్యులు సత్తయ్య, పరశురాములు, తిరుపతి శ్రీనివాస్, ఎల్లయ్య, రాములు, పొన్నం అంజయ్య, గుర్రం మల్లేష్ పాల్గొన్నారు. కాటమయ్య స్వామిని ముంజలతో కొలిచారు.
పండుదాళ్లు కోయడానికి ముందుగా కాటమయ్య స్వామిని కొలవడం జరుగుతుందన్నారు. రేణుకా ఎల్లమ్మ తల్లి కాటమయ్య స్వామి కరుణా కటాక్షాలు ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. రైతులకు సహకార వ్యవస్థపై అవగాహన కల్పించడం కోసం పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించినట్లు ఎలిగేడు సింగిల్ విండో చైర్మన్ గోపు విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎలిగేడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు డీసీఓ శ్రీమాల, మానిటరింగ్ ఆఫీసర్ ఎన్ వెంకటేశ్వర్లు, సంఘ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడా మండలం నాగసముద్రాల మోడల్ స్కూల్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడా మండలం నాగసముద్రాల మోడల్ స్కూల్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విద్యార్థుల కోసం స్కూల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి భోజనం చేశారు. అర్హులైన పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకమని వెల్లడించారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ త్వరలోనే తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మపురి ధర్మారంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేయడం చారిత్రాత్మక విషయమన్నారు. ప్రస్తుతం రేషన్ కార్డు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని త్వరలోనే అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ బియ్యంతో భోజనం చేస్తున్నారో ప్రజానీకం కూడా అదే బియ్యం తినాలన్న సంకల్పంతో ఒక్కో రేషన్ కార్డు పైన ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యాన్ని అందించడం జరుగుతుంది. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సత్వరమే పరిష్కరించాలని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. లేనిచో నిరసన ఆందోళన చేపట్టక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్లో సూడా చైర్మన్ నరేందర్ రెడ్డికి ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఉద్యోగుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగులపై సవితి తల్లి ప్రేమ కనబరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రాజకీయ పార్టీ మా ఉద్యోగులను వారి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారే తప్ప మా సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని జేఏసీ చైర్మన్ టీఎన్జీఓల జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జీతపత్యాలు, పెన్షనర్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు, ఎంప్లాయీస్ హెల్త్ కార్డు గురించి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితిలో వస్తున్నాయని ఊహించలేదని ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ మడిపల్లి కాళీచరణ్, కేంద్ర సంఘం నాయకులు నాగుల నరసింహస్వామి, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్మేందర్ సింగ్, కిరణ్ కుమార్, రామస్వామి, రాజేష్ భరద్వాజ్, సుమంతరావు, శంకర్, శారద, సునీత తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లలో ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గొర్రెను బలిచ్చేందుకు యత్నించగా మీడియా రాకతో గొర్రె బలికి బ్రేక్ పడింది. విచారణ పేరుతో అధికారులు తప్పించుకున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. పసుపు కుంకుమ చల్లి గొర్రెను బలిచ్చేందుకు ప్రయత్నించగా మీడియా రాకతో తప్పించుకున్నారు నిర్వాహకులు. విచారణ పేరుతో అధికారులు జరిగిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన సిరిసిల్లలో కుసుమరామయ్య జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మూఢనమ్మకాలకు వేదికగా మారింది. వాస్తు దోషం పేరుతో క్షుద్ర పూజలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తెల్లవారుజామున పసుపు కుంకుమ వేసి గొర్రెను బలిచ్చేందుకు ప్రయత్నించారు. తెల్లవారుజామున 5 గంటలకు స్కూల్ గేట్ తెరిచి ఉండడంతో మీడియా ప్రతినిధులు స్కూల్లోకి వెళ్లగా మీడియాను చూసి వాస్తు దోషం కోసం గొర్రెను బలిస్తున్నామని రికార్డ్ అసిస్టెంట్ వెంకటేశం అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. గొర్రెను పట్టుకొచ్చి బలిచ్చేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఆ ప్రయత్నం విరమించుకొని అక్కడి నుంచి గొర్రెతో సహా వెళ్లిపోయారు. మీడియా ప్రతినిధులు డీఓకు సమాచారం ఇవ్వడంతో పాఠశాలకు ఎంఈఓ రఘుపతి చేరుకుని విచారణ జరిపిస్తామని తెలిపారు. తెల్లవారుజామున స్కూల్ గేట్ తీయడంపై స్కూల్ ప్రారంభమైన తర్వాత విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని రఘుపతి చెప్పారు. స్కూల్ ఓపెన్ అయిన తర్వాత ప్రధానోపాధ్యాయులు మాత్రం తనకేమీ తెలియదని మీడియాకు ముఖం చాటేశారు. విద్యాశాఖ అధికారులు మాత్రం విచారణ పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేశారు. గత ఫిబ్రవరి నెలలో పాఠశాలలో పనిచేసే ఉద్యోగి ప్రవీణ్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంతో వాస్తు దోషంతోనే ఆ ఘటన చోటు చేసుకుందని భావిస్తూ వాస్తు పూజల పేరులతో గొర్రెను బలిచ్చేందుకు యత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన పాఠశాలలో వాస్తు దోషం అంటూ గొర్రెను బలిచ్చే ప్రయత్నం చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. మూఢనమ్మకంతో పూజల పేరిట గొర్రెను బలిచ్చేందుకు యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆదేశాల మేరకు కుసుమరామయ్య జడ్జిహెచ్ఎస్ సందర్శించడం జరిగింది. మార్నింగ్ డేటు తీసి ఉన్నారు. అట్లాగే కుంకుమ ఊరు వచ్చి కూడా ఉండడం జరిగింది. మరి దీనిపైన పాఠశాల ప్రారంభమైన వెంటనే హెడ్ మాస్టర్ గారిని మరి ఇతర సిబ్బందిని విచారం చేసి సరైన రిపోర్టు డిఓ గారికి అందజేయడం జరుగుతుంది. తదుపరి చర్యలు ప్రస్తుతానికైతే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో భారీ నష్టాలు చవిచూశాయి.
ట్రంప్ విధించిన టారిఫ్ల కారణంగా వాణిజ్య యుద్ధ భయాలు నిన్నటి అమెరికా మార్కెట్లతో పాటు నేటి ఆసియా మార్కెట్లను కుదిపివేశాయి. ముఖ్యంగా మెటల్, ఐటీ, ఫార్మా స్టాక్స్ లో అమ్మకాలు వెలువెత్తాయి. దీంతో సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ మళ్లీ 23,000 దిగువకు చేరింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు 9.5 లక్షల కోట్లు క్షీణించి 403 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఈ ఉదయం 76,160.09 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 75,240.55 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సూచి చివరికి 930.67 పాయింట్ల నష్టంతో 75,364.69 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 345.65 పాయింట్ల నష్టంతో 22,904 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 85.22గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎల్ఎన్టీ, అదానీ స్పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, నెస్లే ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ భారీగా క్షీణించి $67.15 వద్ద ట్రేడ్ అవుతుండగా బంగారం ఔన్సు $3,118 వద్ద కొనసాగుతుంది. ఆర్ఓఎఫ్ఆర్ భూ సమస్యలను 10 రోజుల్లో పరిష్కరించాలని అధికారులకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బిగెతే, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, కుష్రం నీలాదేవి, రేణిగుంట్ల ప్రవీణ్, జిల్లా శంకర్లతో కలిసి సమీక్షించారు. సిరిసిల్ల జిల్లాలో 4,313 ఎకరాలకు సంబంధించి 6,029 మంది రైతులు పోర్టు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా 1,614 మంది రైతులకు 2,860 ఎకరాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. పెండింగ్ ఆర్ఓఎఫ్ఆర్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, అర్హులైన ఎస్టీ రైతులందరికీ పట్టాలు అందాలని, 10 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత అటవీ శాఖ అధికారులపైన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించి చేపట్టిన పనులకు 1,08,00,000 నిధులను మంజూరు కోసం సింగరేణికి రాసామని అధికారులు తెలపగా సంబంధిత వివరాల కోసం అందిస్తే సింగరేణి సీఎండీతో మాట్లాడి ఆ నిధులు వెంటనే మంజూరయ్యేలా కృషి చేస్తానని ఎస్సీ ఎస్టీ చైర్మన్ హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు పక్కదారి పట్టడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, రోడ్డు భవనాలు, ముఖ్య ప్రణాళిక అధికారి పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో నిధులు పక్కదారి పట్టవద్దని, ఎక్కడైనా నిధులు దుర్వినియోగం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి చర్యలు తీసుకుంటున్నారని అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్లో విద్యార్థుల రక్షణకై కుక్కలు, కోతుల సమస్య పరిష్కారం కోసం సోలార్ ప్యానెల్ ఫెన్సింగ్ ఏర్పాటు ప్రతిపాదనలు 7 రోజుల్లో సిద్ధం చేయాలని, అవసరమైన నిధులు ప్రభుత్వం నుంచి విడుదలయ్యేలా కృషి చేస్తామన్నారు. జిల్లాలో గత 3 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 233 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, 136 ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసు శిక్ష వచ్చేలా సాక్ష్యాలను ప్రవేశపెట్టాలన్నారు. ఎస్సీ ఎస్టీ సమస్యలను పరిష్కరించి బాధితులకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఏర్గడ్ల మండల కేంద్రంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ హాజరయ్యారు. ముందుగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి పాదయాత్ర చేసినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వివరించారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశాన్ని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రజలకు వివరించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కానీ ఈరోజు ఈ కార్యక్రమం కోసము నేను కరీంనగర్ జిల్లాలో ఒక మారుమూరు పల్లెల్లో పుట్టి పెరిగి ఈరోజు వృత్తిపరంగా ఒక డాక్టర్ అయి విద్యార్థుల కోసం 10 సంవత్సరాలు కొట్లాడితే రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు అందరు కలిసి నన్ను ఈరోజు శాసన మండలి సభ్యుడిగా పార్టీలో ఎన్నుకోవడం జరిగింది. ఈ నెల 11 నుంచి 3 రోజుల పాటు కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఏర్పాట్లపై అధికారులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమీక్షించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 11 నుండి 3 రోజుల పాటు వైభవంగా చిన్న జయంతి వేడుకలు నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. చిన్న హనుమాన్ జయంతి వేడుకల ఏర్పాట్లపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొండగట్టులో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశానికి జగిత్యాల అడిషనల్ కలెక్టర్ లత, ఎస్పీ అశోక్ కుమార్తో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. అధికారులతో కలిసి కోనేరు, కళ్యాణకట్ట ప్రసాదాల తయారీ కేంద్రం, వై జంక్షన్లో పార్కింగ్ సౌకర్యం, సీసీ కెమెరాల పనితీరు, మాల విరమణ, మాలధారణ కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో హనుమాన్ భక్తులు ఇబ్బంది పడకుండా చలవ పందిళ్లు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గతంలో కంటే రెట్టింపుగా చిన్న జయంతి ఉత్సవాల్లో పాలు పంచుకుంటారని, మాలధారణ, మాల విరమణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో పాటు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య సిబ్బంది, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అధికారులు భక్తులకు మెరుగైన సేవలు అందిస్తూ అందుబాటులో ఉండాలన్నారు. భక్తులు ఎంతమంది వచ్చినా ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎమ్మెల్యే సూచించారు. ఈ నెల 11వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్య జరిగే ఈ ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అనేక మంది మాల ధరించి ఇక్కడ మాల విరమణ కోసం వస్తుంటారు. దాదాపు గత సంవత్సరం 2 లక్షల పైగా భక్తులు వచ్చింది. ఈసారి దాని సంఖ్య ఇంకొక లక్ష వరకు పెరిగే అవకాశం ఉంది. ఆ పెరిగిన భక్తుల వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు. ఆర్ఓఎఫ్ఆర్ భూ సమస్యలను 10 రోజుల్లో పరిష్కరించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశం. 6 ఏళ్లలోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలి. మహిళలందరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ పమేలా సత్పతి సూచన. రైతులకు సహకార వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీ. పెద్దపల్లి జిల్లాలో కాటమయ్య స్వామికి తాటి ముంజలతో అభిషేకం, అందరినీ చల్లంగా చూడాలని వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.